హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చికెన్ గ్రేవీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు ఫ్రై చేసుకొని దానిని చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం చిటికెడు అంటే 2 చిటికెడులు తీసుకోండి టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకోండి. సాల్ట్ తగినంత అండి. నేను 1 టేబుల్ స్పూను, హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూను కారము మీకు తగినంత వేసుకోనండి. ఎక్కువ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకోనండి చాలు. వీటన్నింటిని మంచిగా మిక్స్ చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కారం, పసుపు అన్నీ ప్రతి ముక్కకి పట్టేటట్లు కలపాలండి. మంచిగా కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. నేను చెప్పిన విధంగా చేసుకొని పెడితే మీ రిలేటివ్స్ కూడా చక్కగా ఎప్పుడు వెళ్ళినా మీ రిలేటివ్స్ వచ్చినా మీ ఇంటికి ఇదే చేసి పెట్టండి అంటారు. మిక్సీలో వేసుకున్నాం కదండి ఫ్రై చేసిన ఆనియన్స్ని, ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసి చక్కగా కలిపి పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బాండలి తీసుకొని ఆయిల్ వేసుకోనండి. కొంచెం వేసుకోండి. మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆయిలే వేసుకోనండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. బాండలి వేడెక్కాక కొంచెం ఒక 2 పట్టా లవంగాలు వేసుకొని మనం తయారు చేసుకున్నాం కదా, మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా ముందే, ఆ చికెన్ అంతా బాండలిలో వేసుకొని కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకపోతే అడుగంటిపోతుందండి. మనం వాటర్ ఎక్కడ వేసుకోవట్లేదు ఇక్కడ. ఫస్ట్ 15 మినిట్స్ ఏ వాటర్ వేసుకోమండి మనము. సో వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అటు ఇటు కదుపుతూ ఉన్నాం కదండి. మసాలా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోనండి. ఒక హాఫ్ గ్లాస్, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంట్లో హాఫ్ వేసుకొని అటు ఇటు కదపండి మీడియం ఫ్లేమ్లో. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీయండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా వాటర్ చికెన్లో నుంచి వస్తాయండి బయటికి. సో మనం ఏ వాటర్ యాడ్ చేయకూడదు. కొంచెం స్టార్టింగ్లో యాడ్ చేసాము కదండి, అంతే చాలు, ఇంకా ఎక్కువ యాడ్ చేయొద్దు. మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కదపండి. చూడండి ఈ స్టైల్లో చేసి ఒకసారి చూడండి. ఈ టేస్ట్ని ఎప్పుడు మర్చిపోరండి. కొంచెం డిఫరెంట్గా, అంటే మనం ఆనియన్స్ని ఫ్రై చేసి వేసాం కదండి, అందుకని దీంట్లో టేస్ట్ ఫ్లేవరే మంచిగా వస్తుందండి. మనం టమోటా ఎక్కడ యూస్ చేయట్లేదు ఈ వీడియోలో, అయినా కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఈ సండే. కొంచెం కొత్తిమీరని పైనుంచి అలా స్ప్రింకిల్ చేసుకోనండి. ఇంతకుముందే మనము
సాల్ట్ యాడ్ చేసామండి. ఒకసారి కర్రీ టేస్ట్ చూసుకొని ఇంకొంచెం తగ్గిందంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోండి. అడుగంటకుండా చూసుకోనండి. హాఫ్ నిమ్మకాయ చెక్కను కూడా పిండుకోండి. కొంచెం పుల్లగా ఉంటుందండి. టేస్ట్ అంటే మరీ ఎక్కువగా ఏమి ఉండదు. హాఫ్ నిమ్మ చెక్కే వేస్తున్నాం కాబట్టి మనము లైట్గా ఫ్లేవర్ కూడా తగిలితే బాగుంటుందండి. చూడండి, వీడియోలో 90% కుక్ అయిపోయిందండి. ఈ కర్రీ కూడా అదంతా చికెన్కి కూడా పట్టేసిందండి. చూడండి, అంతే అండి. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.